పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఆడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? సూచన కాదు చాలు కనుక మన ఇంటెనక వెనకటేసి కనుక ఫోన్ కలిపి ఒక్కసారి మాట్లాడతా. వాడు ఏం చేస్తాను దౌడ మించాలి దాంతో దౌడ పనులు ఇరగాలి ఎప్పటికి ఇట్లా వస్తున్నాను. హలో వెనకటేసి ఏం చెప్తానవరా? పెరడుకు నీళ్ళు కడతానవా? కట్టు నీళ్ళు కట్టి తోటలు పెట్టి కొసాకరిగా ఉన్న 3 ఎకరాలు అమ్ముకో. ఇక నువ్వు కూడా అమ్ముడుపో. గదే పరిస్థితి అయ్యేటట్టున్నది మన రైతుల బతుకు కొసాకరికి. పని పాట లేనోడు పిలిచి తల కొరికింది అన్నట్టు ఎల్లి మళ్ళీ కలిసినట్టు కలిసి ఇద్దరాక మాడ కూర్చొని ఇక అన్నకెవరికో ఫోన్ చేసి పొంకనాలు కొడుతున్నాడు. ఏంది కావచ్చు? నేనారా ఈ పని దొంగ దాన్ని తీసుకొని హైదరాబాద్ పట్టణానికి వచ్చిండ్రా ఏదన్నా పైన పాడో చేసుకుందామని. ఏం పని ఉన్నది రా, ఏదైనా తట్ట పైన లేకుంటే ఏదైనా ఆఫీస్ ముంగటగా సిపాయి పనో చేసుకుందామని వచ్చినా. మరిగా ఏమున్నది ఊళ్ళో? ఏమన్నా పని ఉన్నదా పాడున్నదా? వ్యవసాయం చేస్తే ఏం మిగులుతుందిరా? అందుకే తట్టముట్ట చదువుకొని ఇక ఈ పట్టణానికి వచ్చిన. ఓ ముసలాడా, పట్టణానికి వస్తున్నామన్న ముచ్చట కనీసం నాకు ఫోన్ చేసి అన్నా చెప్పలేదేమే? హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు నా రూమ్ కాడికి రాకుండా గడ పార్క్ లో కూర్చొని ఏతులు కొడతానులేండి. ఓ శకుంతలా, నువ్వన్నా ఫోన్ చేసి చెప్పవానే? వెనకటేశ్ నువ్వు కూడా పని చేయరా? ఇవన్నీ పిల్లాన్ని పిల్లల్ని తీసుకొని పట్టణానికి రారా, ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం. ఆ వ్యవసాయంలో ఏం మిగిలి పాడైతుందిరా మన్ను మాసాడం. ఫోన్ తర్వాత మాట్లాడు. అప్పటి నుంచి పిలుస్తాడా మీ నక్క? ఏందో అడుగు. అరే వెనకటేశ్ ఇక నీకు అజయ్ కడి ఫోన్లో మాట్లాడతా కానీ నువ్వు అయితే అన్ని చదువుకొని రా. ఇక్కడ మా ఏరు తినలేదు ఏందో బాగా మొత్తుకుంటాను అప్పటి దీంతో మాట్లాడినాక మళ్ళీ నీకు ఫోన్ చేస్తా. నువ్వు అయితే తట్టబుట్ట చదువుకొని రారా. వ్యవసాయం గీవసం అద్దు అవి ఊళ్ళో బతుకు తెరువు లేదు రాజు. నువ్వు రా జల్లిరా. నేను రాని అత్తిని. ఏందా ఏమో బాగా మొత్తుకుంటాను, కుక్క కదా మురిగినట్టు మొరుగుతాను. చెప్పు. ఏందా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఆఫీస్కి రాకుండా గాడ కూర్చొని ఏం చేస్తాను చెప్పు. చెప్పేదే ఉన్నదే. వ్యవసాయం అంటే పండుగ అనేది ఒక్కనాటి ముచ్చట, వ్యవసాయం అంటే దండుగ అనేది ఇప్పటి ముచ్చట. అందుకే ఆ వ్యవసాయం నమ్ముకొని బతికితే ఏం లేదు అనుకొని అన్ని చదువుకొని ఈ పని దొంగ దాన్ని తీసుకొని వచ్చిన పట్టణానికి. ఏం చేయ వాడు గలీజ్ గాడు. నేను కృష్ణనగరంకి వెళ్ళి పోయి రూమ్ కిరాయి చూసి మాట్లాడేస్తేనే తాత అప్పటిదాకా ఈ పార్క్లో కూర్చోరి అని కూర్చొని పెట్టిపోయింది. వాడిని వచ్చా మండుగొట్ట వాడు ఇప్పటి వరకు పత్తకలేడు. పగడు భూ ఆకలి అయితే ఇంతవరకు తిన గలీజు ఏడుగాడు ఏడపోయింది. ఎప్పుడు వాడిని విలువనన్న ఫోన్ చేసి కాలబెట్టేవాడు ఏడున్నాడో ఏమో. ఓర్ని వ్యవసాయం ఎట్లా అంటే నా 2 కండ్లన్నోన్వి హఠాత్తుగా గట్ల మాట్లాడతావేమే? మాట్లాడేది ఏమున్నదే, ఎన్నైనా మాట్లాడవచ్చు. కానీ శాతకాడికి వచ్చేసరికి సందులు వాస్తానాయి. ఎరికేనా? ఇప్పుడు సర్కారు ఏదన్నా ఉండేది ఉంటే రైతులకు చేసే సాయంలో ఇప్పుడు చేసే సాయం కంటే ఇంకా ఇంతకంటే మించి చేయాలనే ఆలోచన చేస్తారు. కానీ ఇప్పుడున్న రేవంత్ సార్ సర్కారు ఏం చేస్తుంది? రైతులకు ఏ తీరుగా సున్నం పెట్టాలనా అనేది ఆలోచన చేస్తుంది. ఈ పద్ధతేనా? చెప్పు, నువ్వే చెప్పు. ఆగో సర్కార్ ఏం చేసిందే? మొన్ననే రైతు భరోసా కూడా వేసిందని చెప్తివి కాదే? రైతు భరోసా మాకేసింది. ఎంత వేసిందో ఎరికేనా? నాకు 3 ఎకరాల చెలుకు ఉంటే 6,000 రూపాయల రైతు భరోసా పైసలు వేసిర్రు. అంటే 1 ఎకరానికి వేసింది అన్నట్టు. మరి కడవ చెలుకకు ఏతరా అయ్యరా అనేది ఏమో అది గ్యారంటీ లేదు. ఇంకో చిత్రమైన ముచ్చటేందో ఎరికేనా? రైతు భరోసా అనేది యాసంగి పంట సాగు చేసిన రైతులకే ఏస్తామని ఆలోచన చేస్తుందట సర్కారు. అదేందో ఆకాశం నుంచి సర్వే చేస్తానట కదా, ఆ సర్వేని బట్టే కడవ పైసలు వేస్తారా అట్నే అంచనా. అవును నిజమేనే తాత. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేసి దగ్గర 25 నుంచి 30 లక్షల ఎకరాలకు పంట సాయం కోత పెడదామని చూస్తున్నట్టనే. అయిపో రైతులు 3 పంటలు పండించినప్పుడు నువ్వు 2 పంటలకే రైతు బంధు ఎట్లెత్తావు కేసీఆర్ అని మాట్లాడిన ఇప్పటి పెద్ద మనిషి ముఖ్యమంత్రి రేవంత్ సారు పంట వేసిన భూమికే రైతు భరోసా అని మాట్లాడబట్టే. ఇది ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. అవును నిజమేనే తాత. రేవంత్ సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ తిరుగా మాట్లాడిండు. ఇప్పుడు అధికారంలో వచ్చినాకనేమో ఈ తిరుగా తయారైండు. నువ్వు చూడు, ఆనాటి రోజులు చెప్తాడు మన రేవంత్ అన్నట్టు ఇప్పుడు మళ్ళా వలసలు పోయే రోజులు వత్తినే ఉండే. ఏ ముఖం పెట్టుకొని వ్యవసాయం చేసేటట్టున్నది మా రైతులు. యూరియా బత్తాలకు లైన్ లేనా, ఇత్తనాలకు లైన్ లేనా, పంటలు అమ్ముకుందామన్నా లైన్ లేనా. ఎప్పుడు నిమ్మలంగా ఉన్నారే మా రైతులు. ఏమన్నా వ్యవసాయం చేసి బతికేటట్టున్నదా ఈ కాలంలో? ఏం చేస్తామే, పానం పోతుందని తెలిసి కూడా సైనికులు బార్డర్లల్లా దేశం కోసం ఎట్లా కాపాలంటారో
నట్టం వస్తుందని తెలిసి కూడా రైతులు వ్యవసాయం చేస్తాండ్రు. అదే మీ గొప్పతనం. ఇప్పుడు తీసుకుంటే 10,000, అదే మేము అధికారంలోకి వచ్చినాక తీసుకుంటే 15,000 అని అంటే నమ్మి గుద్దుటే మిషన్లు పగిలిపోయేటట్టు ఓట్లు గుద్దినాం. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చినాక మేము 15,000 ఇవ్వలేకపోతాం, 12,000 ఇస్తాం అని చేతిలో పెడితే అట్లా ఊకున్నాం. మళ్ళీ ఇప్పుడు పంట సాగు చేసే భూములకే రైతు భరోసా అంటే అట్లా మూసుకొని ఊకుంటారు. అసలు రైతు భరోసా ఇవ్వమనంటే అట్లా కూడా ఊకుంటారు మా రైతులు. రైతన్నలు మీకు చేతులు ఎత్తి దండాలు పెట్టాలనే అట్లా చెప్పుతున్న మన రేవంతాల్ సార్ సర్కారుకు 1,00,00,000 దండాలు. పానన్న వాడు అదేమో మూతులు వంకర పెట్టి ఇంకా సెల్ఫిస్ట్ ఫోటోలు దిగుతాను మీద వాడు వచ్చినట్టు వాడేనా చూడు. ఎంటికలు ఉన్నాడు అన్నాడు గలీజ్గాడేనా? ఆడ తిరుగుతాడు, వాడు ఇంకా రాలేడు. అరే మరి వాడు ఫోన్ అయినా చెయ్యి, ఇక్కడనే ఉంటావా? చీకటి పడుతుంది, వాడు ఏడ తిరుగుతాడు? ఇక నీ వార్తలు నువ్వు చదువుకో. ఈ కంపెనీ ఎంబడి పెట్టుకొని వచ్చిన నన్ను మింగి నీళ్ళు తాగేటట్టు నువ్వు పనులు ఏం చేస్తావు? ఆగుతానే లేదు ముసలోనికి అసలు. ఆడ ఏడ తిరుగుతాడో గాలికి నువ్వు వార్తలు చదువుకో. నువ్వు ఫోన్ చేయి, మనకు ఫోన్ కొట్టు. అబ్బా ప్రాణం తింటాండి వచ్చిన కాంచెలు. చేద్దాం నాకు ఫోటో దిగనియాడు, రీల్స్ చూడనియాడు. అదేనా నీకున్న మాట్లాడు. ఎవరికా పోయింది ఈయన నక్కదానా? వీళ్ళిద్దరు కలిసిండ్రంటే పిల్లి ముంగిసి లెక్కనే కొట్లాడుకుంటారు. కానీ చూసిండ్లు కదా పబ్లిక్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సారు 3 పంటలు పండుతాయి కాబట్టి 3 పంటలకు రైతు బంధు వేయాలి అని ప్రశ్నించిండు. ఇక మా పార్టీ అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 ఇస్తామని అన్నాడు. కానీ ఇప్పుడు పగ్గాలు చేతబట్టినాక ఏం చేస్తున్నారో మీ అందరికీ ఎరుకున్నదేనాయే.